ఈ గులాబీలతో గులేబా కావళి కథ మొదలెడతాను. ఆపరేషన్ గులాబీ స్టార్, ఆపరేషన్ రోజ్ స్టార్. రోజ్ 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 రోజా పువ్వా, పువ్వే నువ్వా, నా లవ్వుకి ప్రాణం పోసిన నవ్వువి నువ్వే కావా, లవ్వే కావా, నువ్వే కావా, లవ్వే. ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. పువ్వే నువ్వా, నువ్వే పువ్వా. ఏమండి, నా దండ, ఆ దండ నాది. 30 రూపాయలు పెట్టుకున్నాను. అయిపోయింది. బాత్రూమ్ పూర్తిగా మునిగిపోతుంది. ఇప్పుడు ఆ సబ్బు మొత్తం అరిగిపోవాలి, చేతిలో ఉన్న రేఖలన్నీ చెరిగిపోవాలి. దీని ఆఘాయిత్యంగు ఎలా బతుకుతుంది ఈ పిల్ల? ఏమైంది? ఇంకా ఏమైందని అడుగుతున్నా? మోహన్ చూడు, మిమ్మల్ని ఇద్దరిని జాయింట్ గా మర్డర్ చేయాలి. అబ్బో, అక్కడ మీరు పార్కులా ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు పెట్టరా? ఇక్కడ నాకు ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు, ఇంజక్షన్ల మీద ఇంజక్షన్లు పొడి చేస్తారు మరి తాతకి. అదే అమ్మా లత, ఎలా ఉందమ్మా? బాగున్నాను నాన్నగారు. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పావమ్మా? ఏం చెప్పడం ఏమిటో, ఇంజక్షన్ కాస్త తగ్గించమని చెప్పండి. గొంతేమిటి అలా మరి? అది ఈ హాస్పిటల్ సంతే తమ్ముడు, ఒక జబ్బు కోసం వస్తే మరొక జబ్బు అంటుకుంటుంది. అవును నాన్నగారు, గొంతు కొంచెం వాస్తేను. పర్వాలేదమ్మా, తగ్గిపోతుంది. మేము రేపొద్దున వస్తాం మళ్ళీ. నువ్వు బాగా విశ్రాంతి తీసుకోమ్మా. అలాగే నాన్నగారు. పద తమ్ముడు. యాపిల్స్, గ్రేప్స్. పళ్ళు మీకును ఇంజక్షన్ లాక? నువ్వే తిను, మిమ్మల్ని అలా పిలుస్తా. వద్దులే, పడవ సాధిపడితే మళ్ళీ పడుస్తాను. నేను తట్టుకోలేను. ఆ పొట్లో వెనుక పడిపించుకుని వస్తాను. చేరిపవే, లేకపోతే నీ అందరిని చూసి ఎవరిని కనుగొడతారు. తీసుకో. ఇవివ్వు. నీ చీర వద్దు, ఈ పొట్లు వద్దు. అక్క, అక్క వస్తున్నా. రాహుకాలం రాకముందే మొదలుపెట్టు. అలాగే, నువ్వు వెళ్ళు. అరే చేనా, ఏమిటి భూమద్రుతోంది? జన 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 పప్పీ. జన 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 జన
జన ఓహో, ఇక బొబ్బు నేను బొబ్బుంటా. ఏక బావలేవలేదా? లేదు, వీడు మనిషి ఎదిగా బండ. ఒక పిల్ల పాప లేరు, ఒక అచ్చటా ముచ్చట లేదు. నా కర్మ, నేను చేసుకున్న పాపం. వదిన గారు. ఆ? వదిన గారా? అవును వదిన గారు, మీ బూర దెబ్బకు తట్టుకోలేక నేను పప్పి జనైపోయాం. అంటే జనైపోయాం వదిన గారు. అమ్మో, ఎంత పని చేసావయ్యా? కోప్పడకండి వదిన గారు, నేను మీ పప్పికి అన్యాయం చేయను. జనజనాన్ని మెళ్ళో తాళి కడతాను. ఆ తర్వాత జనజన మీకు పిల్లలు పుట్టే జనను ఆలోచించాను. ఆ? ఉమ్, ఏమిటిది? దగ్గరికి రండి. ఆ? ఆ? జన జన జన. ఇదిగో నర్సమ్మ, మా అబ్బాయికి ఎలా ఉంది? బాబాయ్ హ? ఒరేయ్, మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం. 50,000 కట్నం కూడా ఎక్కువ అడిగాను. ఇంతకీ వాడు పనికొస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది? హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును, మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మ, మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. ఏదో రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా? అదేనమ్మా, ఆ విషయానికి పనికొస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది? ఆ, ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని. ఏంటిది? చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదంట్రా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి, ఆ జిప్పు. ఓకే ఓకే, అర్థమైంది. డాక్టర్ గారు, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ, దాన్ని కచక్ తీసేశాను. తీసేశారా? దాన్ని తీసేశారా? నో 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 నో, జిప్పు తీసేశాను. అమ్మయ్యా, అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెదో జిప్పు పోతే పోయిందిలండి. 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు. సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం. మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి. ఆ. మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా, ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆపరా బాబు, నీకేం ప్రాబ్లం లేదు. ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేదే నా బొందా. బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడు పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా. అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోవాలి. అరే చెప్పందని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే ఎవరికి చెప్పాలి?